ఎలక్షన్ కౌంటింగ్ 4వ తేదీ ఉంది కాబట్టి ఈ జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీజీ గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో రోజు ఎక్కడో చోట మా సబ్ డివిజన్ పరిధిలో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతిరోజు కూడా ఒక ఏరియా ఎంచుకుని అక్కడ కార్డినెంట్ సెర్చ్ చేయడం జరుగుతుంది. అంటే కార్డినెంట్ సెర్చ్ అంటే అంటే ఆ ఏరియాను చుట్టుముట్టడం, సెర్చ్ అంటే అక్కడ సోదాలు చేయడం. అది అందులో భాగంగా ఈరోజు ఉదయం మా నంద్యాల ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డోన్ టౌన్లో చిగురుమాన్పేటలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి అక్కడ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో డోన్ సిఐ ప్రవీణ్, మన డోన్ రూరల్ సిఐ భాష, ఎస్ఐ సుధాకర్ రెడ్డి, శరత్ కుమార్ రెడ్డి, వాళ్ళ జలదుర్గం ఎస్ఐ విజయ్ కుమార్, తర్వాత డోన్ టౌన్, డోన్ రూరల్, జలదుర్గం వీళ్ళ స్టాఫ్ అంతా కూడా చిగురుమాన్పేటలో కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ఇరుకల రవి అలియాస్ పిలక రవి అని చెప్పి అతని ఇంట్లో సోదా చేసినప్పుడు 130 సెల్ ఫోన్లు అక్కడ దొరకడం జరిగింది ఒక బ్యాగ్లో. అట్లనే దాంట్లో 1,48,500 రూపాయలు క్యాష్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాని మీద అతన్ని అక్కడ విచారిస్తే తమిళనాడులో వీళ్ళ ఈ బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ తమిళనాడు వెళ్ళి అక్కడ తమిళనాడులో రద్దీగా ఉండే ప్రదేశాల్లో జనాల దగ్గర ఈ సెల్ ఫోన్లు దొంగిలించి తీసుకొచ్చినట్లు, ఈ సెల్ ఫోన్లు హైదరాబాద్లో వేరే అతను రిసీవర్ ఉన్నాడు, అతనికి అమ్మటానికి రెడీ సిద్ధం చేసినట్లు చెప్పడం జరిగింది. దాని మీదట అతన్ని అదుపులోకి తీసుకుని ఈ సెల్ ఫోన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఏదైతే అక్కడ ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేసుకొచ్చారో ఇద్దరు నవాగ్ను పవన్ను వాళ్ళిద్దరు పట్టుకోవాల్సింది ఉంది. సో మొత్తం విలువ కూడా 21 lakhs ఈ సెల్ ఫోన్స్, 130 సెల్ ఫోన్లు, అట్లనే క్యాష్ 1,48,500 ఈ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్లో మా 2 సిఐలు, 3 ఎస్ఐలు వాళ్ళ సిబ్బంది పాల్గొని చేశారో వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. సో ఈ సెల్ ఫోన్ అఫెండర్స్ డోన్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అదే పనిగా సెల్ ఫోన్ బయటికి వెళ్ళి బయట రాష్ట్రాల్లో కానీ బయట ప్రదేశాల్లో కానీ చేసుకురావడం జరుగుతూ. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. అంతకుముందు కూడా ఈ సెల్ ఫోన్ సీజ్ చేసి కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ నిఘా అనేది కంటిన్యూ చేస్తాము. ఇట్లానే రైడ్స్ కూడా చేసి ఈ అఫెన్స్లు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉన్నాయి అంతమంది కేసులు. అతని మీద ఇక్కడ 5 ఉన్నాయి. అట్లనే తిరుపతిలో ఉంది, చిత్తూరులో ఉంది, తమిళనాడులో ఉన్నాయి కేసులు.